రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. చాలా సభల నుంచి కూడా తను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఏపీరి సోమన్నకు సంబంధించి 25 సంవత్సరాల తన జర్నీకి సంబంధించి కూడా ఒక ఒక ఆ సభలో కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం ఇవ్వట్లేదు, ఎవరో ఎక్కడి నుంచో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉందని దాన్ని కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న భవిష్యత్తులో ఉద్యమిస్తామంటున్నాడు. తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దానికి సంబంధించిన వార్త ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీని మీద సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, పార్టీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలి, ఇన్ఛార్జ్ మంత్రుల దీనిపై దృష్టి పెట్టాలి, ఎస్ఐఆర్ నేపథ్యంలో సమీక్షలు జరపాలి, మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేసేటట. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మాట్లాడాలి కానీ ఇష్టానురీత్యా వ్యాఖ్యలు చేయవద్దనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులే ఈ విషయంలో కూడా మరి సమన్వయం చేసుకోవాలంటూ కూడా సూచించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం అధికారులు బయటకు వెళ్ళాక దాదాపు 15 నిమిషాల పాటు కూడా సీఎం మంత్రులు మాట్లాడుకున్నారు. సో కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. సీఎం స్పందిస్తూ కూడా ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మరి ఎవరికి తోచినట్టు వారు వ్యవహరించడమే కాక ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారనేది అది అవసరమైతే కాదని అన్నట్టు తెలిసింది. సో అది సరైనది కాదంటూ కూడా అన్నట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఎజెండాతో కాకుండా పార్టీ ప్రభుత్వ లైన్లో ఉండాలని కూడా పార్టీ సూచనల మేరకు కూడా నడుచుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు దృష్టి పెట్టాలనేది, ఇటువంటి ఘటనలు జరగకుండా సమన్వయపరుచుకోవాలంటూ కూడా మరి హితవు పలికారు. అలాగే సర్ ప్రక్రియపైన కూడా సీఎం మంత్రులతో చర్చించారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఓటర్లని చర్చించే అవకాశాన్ని సూచించుకోవాలనేది, సర్పై క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించి ఓటర్ల జాబితాలు రూపొందించుకొని వాటి ప్రకారం ముందుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం. గూడెందొడ్డి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు అంశంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో కూడా చర్చించారు. ఈ సందర్భంగా మరి భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం కూడా పెంచాలనేది మంత్రి వాకటి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి కోరినట్లు కూడా సమాచారం. దీనిపై సీఎం సంబంధిత ఇంజనీర్ను అప్పటికప్పుడే మరి పిలిపించి మాట్లాడారు. సామర్థ్యం పెంపు సాంకేతికంగా సాధ్యం కాదనేది ఇంజనీరింగ్ చెప్పడంతో అదే విషయాన్ని సీఎం రేవంత్ మంత్రి శ్రీహరికి కూడా వివరించినట్లు కూడా తెలిసిందట. సో ఇది పరిస్థితి. మరి రాజగోపాల్ రెడ్డి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఉంటే ఉండు పీక్తే పీక్ అన్నట్టు విధంగా రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది బయటకు రానియట్లేదు. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొత్త ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు. గతం నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి తీరుపైన కూడా వాళ్ళ బ్రదర్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోవడం సరికాదు, మీరైనా చెప్పండి అనే దాన్ని కూడా డైరెక్ట్గా వారి బ్రదర్ కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు మంత్రులతో మాట్లాడి ఎమ్మెల్యేల విషయంలో సో ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ ప్రభుత్వ విధానాలను పట్టించుకోవట్లేదు, వాటికి వ్యతిరేకంగా ముందుకు పోతున్నారు అందం కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇందులో కూడా ఇటు రాజగోపాల్ రెడ్డిని మందలిచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఆ 15 నిమిషాల మీటింగ్లో కూడా మంత్రులకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పార్టీలో ఉంటే ఉండమనండి, లేకపోతే పోతే బొమ్మనండి, మనకు నష్టమేం లేదన్న దాని మీద కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తున్నది. సో మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది కూడా తెలియాల్సినట్టు అవసరం ఉంటుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సీరియస్గానే ఉన్నాడు. ఎందుకు సీరియస్గా ఉంటాడు అని అంటే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం విషయంలో కూడా చాలా రోజుల నుంచి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. అట్లా మాట్లాడకూడదు, పార్టీ విధానాలకి ప్రభుత్వానికి మాట్లాడితే ప్రతిపక్షాలకు సంధించినట్టు అవుతుంది, ప్రజలకు నమ్మకం లేకుండా అవుతుంది. గతంలో కూడా మాట్లాడిండు, ఈ కళ్యాణలక్ష్మి విషయంలో కావచ్చు, మిగతా సంక్షేమ విషయంలో కావచ్చు మాట్లాడి వ్యతిరేకించిండు. మరి సొంత పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇలా మాట్లాడడం సరికాదు, ఉంటే పార్టీలో ఉండు పోతే పో అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి రియాక్షన్ ఉన్నదట. నిజంగానే రాజగోపాల్ రెడ్డి నీకు పార్టీ విధానం నచ్చట్లేదు, పార్టీ నుంచి వేరే వాళ్ళు వచ్చారు, అది కూడా న్యాయం జరగట్లేదు, సంక్షేమ పథకాల విషయంలో నేనేం చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు,
ఈ 5 లక్షలకు సంబంధించి 500 కొర్రీలు పెట్టిండు అన్నాడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గ్రామ స్థాయిలో కట్టేటటువంటి వాటికి. సో మరి ఇన్ని జరుగుతున్న పార్టీలో నువ్వు ఎందుకు ఉండాలన్నా రాజగోపాల్ రెడ్డి గారు? మీరు అంటే ఇంత జరుగుతున్న పార్టీలో గుర్తింపు లేదంటున్నారు, సంక్షేమ పథకాల విషయంలో కొర్రీలు జరుగుతున్నాయి అంటున్నారు, సరైన నాయకులకు గౌరవం దక్కట్లేదు అంటున్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోతున్నాయి అంటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఆ పార్టీలో ఏం చేస్తున్నారు? ఆ పార్టీలో ఏం చేస్తున్నారు? బయటికి రండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, పార్టీకి ప్రభుత్వానికి లోబడి మాట్లాడితేనే బాగుంటుంది, లేని ఏడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు ఉంటాయనే దాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఇంటర్నల్గా. బయటికి చెప్పట్లేరు కానీ మంత్రుల భేటీలో మాత్రం హెచ్చరించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు హెచ్చరించాడు? ఇప్పుడు ఆ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యవహార తీరు చూస్తుంటే కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితే కదా. ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా వస్తుంటే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీ సొంత ఎమ్మెల్యేలనే మాట్లాడుతున్నాడు అనేది వారు కూడా వేలెత్తి చూపిస్తారు కదా. ఆల్రెడీ గతంలో కేటీఆర్ కూడా దీనికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలే మరి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు అనే దాన్ని కూడా చెప్పిండు. గట్లా మరి ఇట్లా రాజగోపాల్ రెడ్డికి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా కూడా తన వ్యవహార శైలి మార్చకపోవడం, ఇదంతా కూడా మరి కాంగ్రెస్ దృష్టిలో ఉన్నది. దీనికి సంబంధించి జగ్గారెడ్డికి సంబంధించి కూడా రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా మరి రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి పైన సస్పెన్స్ వేటు ఉండబోతుంది, సస్పెండ్ చేస్తారు అన్నదాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా తన వ్యవహార శైలి మారట్లేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. సొంత ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడు కదా అన్నట్టుగా. సో మరి చూడాలి ఏం జరగబోతుంది, ఎటు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సీరియస్ అయ్యిండు. రాజగోపాల్ రెడ్డి ఉంటే ఉండమనండి, పోమనండి అన్నట్టుగా చాలా సీరియస్గా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఆ మంత్రుల మీటింగ్కి సంబంధించి కూడా. మరి ఏం జరగబోతుంది? రాజగోపాల్ రెడ్డి నిజంగానే మరి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా, పార్టీలో కొనసాగుతాడా అనేది దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న రీసెంట్గా ఈ సంఘటన జరిగినాక ఏదైతే ఏపూరి సోమన్న సభకు సంబంధించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మీడియాతోని ఇంటర్వ్యూలలో మాట్లాడింది. నా విధానం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదట. రాజగోపాల్ రెడ్డి విధానం తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను గుర్తించట్లేదు అనేది ఆయన బాధట. సో ఇక్కడ అంతా కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఇదే రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో పోయిండు, బీజేపీ నుంచి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవి ఇస్తా అంటూ వచ్చిండు అనేది మనం చూసినాం గతంలో నుంచి కూడా. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అంటే ఇక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ మంత్రి పదవి ఇవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తే ఆ మంత్రి పదవి వస్తుంది అనేది రాజగోపాల్ రెడ్డి ఒక ప్లాన్తో ఉండఅనేది నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బయటికి ఇంటర్నల్గా మాట్లాడకుండా లోపల మైక్ పెట్టి అడిగితే ఇదే చెప్తున్నారు, మా సార్కి మంత్రి పదవి కావాలి, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇస్తే మంచిగా ఉంటుంది కదా అనేది కొంతమంది క్యాడరు ఆ నియోజకవర్గం నుంచి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి మంత్రి పదవి వరిస్తుందా, లేకపోతే సస్పెన్షన్ వెయిట్ ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా, తనే రాజీనామా చేసి బయటికి పోతాడా? అసలు రాజగోపాల్ రెడ్డి పోరాటం చేసి ప్రయత్నం చేసి మాట్లాడే దేనికోసం, ఎందుకోసం ఏందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉన్నది. ఒకవైపు నుంచి మంత్రి పదవి కోసం అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది, ఇంకో వైపున కాంగ్రెస్ పార్టీ నిజంగానే మరి సరైనటువంటి నాయకులకు గుర్తింపు లేదనేది కొంతమంది క్యాడర్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఏం జరగబోతూ ఉన్నది? మన రీసెంట్గా మందుల స్వామ్యాలకు సంబంధించి ఎమ్మెల్యే విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యవహార శైలి విషయంలో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది, ఇద్దరి మీద సీరియస్ అయింది. సో ఇన్ని అంశాలలో మరి రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉంటాడా, వెళ్ళిపోతాడా? రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.